పల్లీలు అయితే ఈ విధంగా పండినాయి అనమాట మా సైడ్. అటు ఇటు కాదు, ఇంకా ఎక్సలెంట్ సూపర్ వచ్చింది అనమాట. సో ఈ ఒక 10 రోజులు వర్షం అనేది రాకుండా ఉంటే రైతులందరూ కొంచెం ఇబ్బంది పడతారు, గట్టెక్కుతారు అనమాట. పల్లీలు కొంచెం సైడ్గా మార్కెట్కి వెళ్తాయి. అలాగే మన జీవాలు తినే మేత కూడా గట్టెక్కుతాయి అనమాట. సో డైలీ వస్తే ఇంకా ఇక్కడ పల్లీలు అనేది మొలకలు వస్తాయి. ఇక్కడ మేత అనేది నల్లగా అవుతుంది అనమాట, పురుగు అనేది నల్లగా అవుతుంది. సో ఏదైతే మన చేతిలో లేదంటారా, కొంచెం వర్షం రానప్పుడు రాదు, వద్దన్నప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది రైతుల పరిస్థితి ఫ్రెండ్స్. ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మా వీడియోలు మీ నోటిఫికేషన్ ద్వారా మీకే ఫస్ట్ వస్తాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇంకా పంట చేతికి వచ్చే టైంలో డైలీ వర్షం కురుస్తుంది. సో అందువల్ల పల్లీల పంట అయితే ఇంకా చేతికి వచ్చింది అనేసి వర్షం ఎక్కువ వస్తే ఇలాగే మొలకలు వస్తాయి. సో అందుకనేసి ఇంకా ఈ పల్లి పంట అనేది తీసేసినారన్నమాట. సో తీసినారు, ఈరోజు పల్లి పంట అనేది తిప్పేస్తున్నారు. చూడండి ఇక్కడ తిప్పేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిషన్ వస్తే మిషన్ కూడా వేస్తాము, అవి కూడా చూపిస్తా. మనుషులు ఎవరిదో ఈరోజు అంటే లేబర్స్ దొరకలేదన్నమాట వాళ్ళు. సో మేమే మిషన్కి వేస్తున్నాము, చెప్పకూడదు ఇంకా రైతు బతుకు. ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి అందరూ ఒకటేసారి తీసినారు అన్నమాట పల్లి పంట.
बाहेर पूछा